సేమ్ ఇదే గోవాలో కూడా జరిగింది. సేమ్ అక్కడ కూడా బైక్ ట్యాక్సీసెస్ ఏవైతే ఉన్నాయో, యాప్స్ ఏవైతే ఉన్నాయో, ర్యాపిడోలు, ఊబర్లు, ఓలాలు అక్కడ కూడా బ్యాన్ చేసేసారు. 1,00,000 మంది వరకు ఒక బెంగళూరులోనే దీని మీద ఉపాధి పొందుతున్నారు. కాబట్టి ఏంటి అసలు ఇలా ఆపేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అసలు? ఎటువంటి రీజన్స్ దీన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చేలా చేశాయంటారు అసలు? ఎస్, ఇప్పుడు మనం బెంగళూరులో చూసుకుంటే వచ్చేసి 2 వీలర్ అన్ని బైక్ ట్యాక్సీస్ ఏవైతే ఉన్నాయో, బైక్ ఇది రైడ్ హెయిలింగ్ ట్యాక్సీస్ అంటాము, రైడ్ హెయిలింగ్ యాప్స్ అంటాము. వెదర్ ఊబర్లో కానివ్వండి, ఓలాలో కానివ్వండి, ర్యాపిడోలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా బైక్ ట్యాక్సీస్ అనేవి మా ఉపాధికి దెబ్బ కొడుతున్నాయి అని స్ట్రాంగ్ ఆటో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటీషియన్స్ని లాబీయింగ్ చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశాయి. వాళ్ళ బికాజ్ ఆటో యూనియన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్, అన్లైక్ ఈ ర్యాపిడో గిగ్ వర్కర్స్ అంటాము. సో గిగ్ వర్కర్స్కి ఏంటంటే ఎటువంటి యూనియన్స్ లేవు, ఎటువంటి ఓట్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకుంటా ఉంటారు. ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎంత పాపులర్ అయ్యాయంటే వికలాంగులు కానీ, ఈవెన్ స్త్రీలు చాలా మంది కూడా డే టైంలో హౌస్ వైఫ్స్ కూడా ఇట్లాంటివి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే బెంగళూరు లాంటి ప్లేస్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉండి రోడ్డు మీద కార్లు, బస్సులు పెరిగిపోయినప్పుడు ర్యాపిడో ఇట్లాంటి 2 వీలర్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వరం లాగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫాస్ట్గా నువ్వు వెళ్ళాలంటే వెన్ కంపేర్ టు ఈ 4 వీలర్ కన్నా ఇది ఫాస్ట్గా తీసుకెళ్తాయి. అట్లాంటిది. సో దీనికి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఫస్ట్ థింగ్ ఎందుకు జరిగింది అంటే వెరీ సింపుల్, పొలిటీషియన్స్ ఏంటంటే ఇట్లాంటి ఆటో యూనియన్స్కి భయపడి, బికాజ్ ఏమంటారు, వీళ్ళు మాకు ఎక్కడ ఓట్లు పోతాయనో, మా పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేయరనే భయంతో కరెంట్ గవర్నమెంట్ అనేది వన్ సైడెడ్